కాంగ్రెస్ పాలనలో తెలంగాణ చిన్నాభిన్నమవుతోంది. తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం జరుగుతోంది. రాజరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన చేస్తున్నామనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు బగ్గుమంటున్నారు. కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్ని రాచరికపు ఆనవాళ్లుగా గుర్తించడమే రేవంత్ సర్కార్ భావ దారిద్ర్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని విమర్శిస్తున్నారు. తెలంగాణ జాతి గీతానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చడంపై వివాదం చెలరేగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కీరవాణిపై విమర్శలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నపళంగా వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ వివాదం మొత్తాన్ని అందశ్రీపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. సంగీత దర్శకుణ్ణి ఎంపిక చేసుకునే బాధ్యతను అందశ్రీకే అప్పగించాను అని సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందశ్రీకి సంగీత దర్శకుణ్ణి ఎంపిక చేసుకునే బాధ్యత అప్పగించటం అంటే ఆయన అధికారికంగా ఏ హోదాలో ఉన్నారని అప్పగించారు? పాటకు సంగీతాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం ఏదైనా కమిటీ వేసిందా? ఆ కమిటీ కీరవాణిని ఎంపిక చేసిందా? నిజంగా అందశ్రీకే అన్ని బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్ రెడ్డి కీరవాణితో చర్చలెందుకు జరిపినట్టు? రికార్డింగ్ స్టూడియోకు ఎందుకు వెళ్లినట్టు అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. కీరవాణిని ఎంపిక చేయటం తమను అవమానించటమే అని తెలంగాణలో ఉన్న సంగీత దర్శకులు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతో బంధం పెనవేసుకుని వాళ్లు కనీసం చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ అంశాలపైనే కాకుండా కనీసం భౌతిక వాస్తవిక అంశాలతో సంబంధం లేని వాళ్లు పాలకులుగా ఉంటే ఇటువంటి పరిణామాలే సంభవిస్తాయని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను రాచరికపు ఆనవాళ్లుగా గుర్తించడమే భావ దారిద్ర్యానికి నిదర్శనమని చరిత్రకారులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ చర్యలు తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని నిప్పులు చెరుగుతున్నారు. ఇక ప్రభుత్వం జయ జయ హే తెలంగాణ గీతం నుంచి కాకతీయ వైభవ ప్రస్తావన, గోల్కొండ నవాబుల గొప్పతనాన్ని చాటే చార్మినార్ను కీర్తించే చరణాన్ని కూడా తొలగించేందుకు సిద్ధమైంది. సవరించిన గీతాన్ని రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. దీంతో పాటు రాచరిక ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికార చిహ్నం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం చెప్పడంపై తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపివేయాలనుకోవడం సరికాదన్నారు. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా సర్కార్ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదని, విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు ఐకాన్ అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు, సిరి సంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని అభివర్ణించారు. వీటిని తొలగించటమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయటమేనన్నారు.